శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో మనకి కొంతమంది క్యారెక్టర్స్ స్క్రీన్ మీద కనిపిస్తే ఒక నిండుతనం ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ కూడా వాళ్ళు జీవం పోసారు, సజీవంగా ఆ క్యారెక్టర్ నిలబెట్టారు అనే, అంటే పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీయకుండా పోషించగలిగే కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారండి. అంటే అది మేల్ లో కావచ్చు, ఫిమేల్ లో కావచ్చు. కరెక్ట్. అలా మనం చూసుకునే వాళ్ళలో పాత వాళ్ళలో కేఆర్ విజయ్ గారండి. అమ్మవారు అసలు ఆవిడ వేసిన దేవతా పాత్రలు ఇంకెవరూ వేయలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇంచేదంటే ఎప్పుడన్నా ఆవిడకి ఖాళీ లేకపోతే ఎవరన్నా వేరే వాళ్ళని వేసారో కానీ అమ్మవారి పాత్రలో అచ్చుగుద్దినట్లు ఆవిడ అమ్మవారిలాగానే ఉంటారు. ఆవిడ నమస్కారం పెట్టాలనిపిస్తుంది ఆవిడ. తర్వాత నవ్వితే నవరత్నాలు ఆవిడ నవ్వు మీద చాలామంది కవితలు కూడా రాశారు, ఇంక్లూడింగ్ మన రంగనాథ్ గారు, పోయిన రంగనాథ్ గారు కూడా రాశారు. అంటే ఆ కవిత్వం ఇప్పుడు చెప్పవద్దు అనుకోండి, వేరే విషయం. 5 భాషల నటీమణి ఆవిడ. తెలుగులో ఎక్కువ చిత్రాలు రామారావు గారితో చేశారు. ఫస్ట్ తీసుకొచ్చింది రామారావు గారే రుక్మిణి పాత్రలో. శ్రీకృష్ణ పాండవ్యంలో ఆ రుక్మిణి అసలు సైలెంట్గా అలాగా సన్నగా ఉండేది అప్పుడు ఆవిడ. ఇప్పుడంటే వచ్చింది కానీ ఆవిడ తీసుకొచ్చారు ఆవిడ. ఏమండి అలాగే చాలా పిక్చర్లు చేసి సినిమాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఎంజీఆర్, శివాజీ గణేష్ను, జమినీ గణేష్ను, జయశంకర్, ముత్తురామన్, ఇలాగ అందరితోటి దాదాపుగా నాగేశ్వరరావు గారు తెలుగులో, ఎన్టీ రామారావు గారు, ఇలాగ అందరితో, కృష్ణ గారు, ఇలాగ అందరితోటి నటించిన ఏకైక నటీమని మన కేఆర్ విజయ్ గారు. ఎంచేదంటే ఆవిడ అంత గౌరవప్రదంగా ఇచ్చారు. మా విశ్వనాథ నాయకుడు అనే సినిమాలో శివాజీ గణేష్ గారి పక్కన కృష్ణ గారి తల్లిగా నటించారు ఆవిడ. నేను పనిచేశాను ఆ సినిమాకి, విశ్వనాథ నాయకుడు. ఏమండి ఇలాగా ఆ తర్వాత ఆవిడ నవ్వుని స్పెషల్గా చెప్పుకునే వాళ్ళు అందరూ. నవ్వితే స్వచ్ఛమైన నవ్వు, అమ్మవారి నవ్వులాగానే ఉంటుంది. ఆవిడ చూడంగానే అచ్చు అమ్మవారిలాగానే కనిపించే దేవతామూర్తి కేఆర్ విజయ్ గారు. అందుకే పుట్టిన వెంటనే ఆవిడకి దైవనాయకి అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. కేరళలో పుట్టారండి ఈవిడ. రామచంద్ర నాయరు, కళ్యాణి దంపతులకి ఈవిడ పెద్దమ్మాయి. ఇంకా 3 సిస్టర్స్ ఉన్నారు ఈవిడ. ఈ 3 సిస్టర్లో ఇంకొక ఆవిడ కూడా నటీమణి, కేఆర్ వత్సల, రాధ, ఈవిళ్ళని. ఆ కేఆర్ వత్సల అనేవాడు కూడా నటీమణి. కేఆర్ విజయ్ గారు లాగానే ఉంటారు. కొన్ని సినిమాల్లో చేశారు, తెలుగులో కూడా చేశారు ఆవిడ. ఏమండి ఇలాగా ఉంటున్నప్పుడు ఈవిడ చెన్నైలో విద్యాభ్యాసం అంతా చెన్నైలో అయింది. చెన్నైలో అయిన తర్వాత ఈ తండ్రి రంగస్థల నటుడు రామచంద్ర నాయుడు గారు ఎంఆర్ రాధా టూప్లో డ్రామాలు వేసేవాడు. సో అందుకని కూతుర్ని కూడా ఎంకరేజ్ చేశాడు ఆయన. కూతుర్ని కూడా నేర్చుకోమని చెప్పి, నటన నేర్చుకోమని చెప్పి ఎంకరేజ్ చేసి ఆయన నాటకాల్లో వేయించాడు. ఆయన స్వయంగా తీసుకెళ్ళి నాటకాల్లో వేయించాడు. ఇలా వేస్తుండగా కెఎస్ గోపాలకృష్ణ గారి కర్పగం స్టూడియో అధినేత, ఆయన నిర్మాత, దర్శకుడు కెఎస్ గోపాలకృష్ణ గారు. ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు కేఆర్ విజయ్ గారిని. ఫస్ట్ మెంటర్ ఆయన. ఇంకో విశేషం ఏంటంటే కేఆర్ విజయ్ గారు ఫస్ట్ పిక్చరు ఆయనే, 100వ పిక్చర్ కూడా ఆయనే డైరెక్ట్ చేశాడు. ఈ మళ్ళీ మర్చిపోతాం మళ్ళీ, అందుకని చెప్తున్నాం. అది చాలా మందికి అదృష్టం, అది కలిసి రాదు. అది ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ నటి 100 సినిమాలు దాటిన తర్వాత మళ్ళీ తనే డైరెక్ట్ చేసి 100వ పిక్చర్ డైరెక్ట్ చేశాడు ఆయన. అది కేఆర్ విజయ్ గారి అదృష్టం. ఏమండి అలాగా ఇక కేఆర్ విజయ్ గారి ఏ పాత్రకి వేస్తే ఆ పాత్ర ఎక్కువగా మెయిన్గా తల్లి పాత్రలు, వదిలి పాత్రలు. ఆయన ముందు హీరోయిన్గా వేశారు. హీరోయిన్గా వేసిన తర్వాత ఎంజీఆర్ తోటి వేశారు, శివాజీ గణేష్తో వేశారు, డ్యూట్లు కూడా ఉండేవి. ఆ తర్వాత తల్లి పాత్రలు వచ్చారు. మేజర్ హీరోలు, యంగ్ హీరోలు అందరికీ తల్లి పాత్రలు వేశారు ఆవిడ. ఆ తర్వాత వచ్చిన హీరోలు అందరికీ, కార్తీక్ తమిళనాడులో ఎక్కువ. ఏమండి ఇది వచ్చిన తర్వాత ఇక రామారావు గారు మాత్రం శ్రీకృష్ణ పాండవులో రుక్మిణిగా అది ఎవరు మర్చిపోలేరు ఆవిడ. అలాగా ఆ నువ్వు కళ్ళు ఒకటి, అదొకటి, ఆ సైలెంట్ లుక్స్గా ఇలా చూడటం ఒకటి బాగా ఎస్టాబ్లిష్ చేశారు రామారావు గారు.
ఆయన దర్శకుడు ఓకే. శ్రీకృష్ణ పాండవ ఏమండి ఆయన తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన తర్వాత భలే తమ్ముళ్ళు పాట గుర్తుందిగా రైల్లో కేఆర్ విజయ్ గారు. ఇలాగ రామారావు గారు బాగా 5-6 సినిమాలు చేశారు. సినిమాల తర్వాత చెప్తాను ఓకే. ఏమండి. ఇది అయిన తర్వాత ఎంజీఆర్, శివాజీ గణేష్ని అంతా చెప్పాను కదా. చెప్పిన తర్వాత మదర్ పాత్రలు కూడా బాగా పేరు పొందారు. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు ఆవిడ. హీరోయిన్గా అందరితోటి చేశారు. మళ్ళీ అదే హీరోస్ తోటి మళ్ళీ మదర్ గాను ఇది కూడా చేశారు ఆవిడ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ మదర్ గాను ఇంకొక రకరకాల క్యారెక్టర్లు చేశారు. ఈవిడికి హీరోయిన్ గా ప్రస్థానం ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? 20 సంవత్సరాలు దాదాపుగా మన తెలుగులో కలిపి. తెలుగు ఓకే కలిపి. ఆ తర్వాత బాడీ ఫిజికల్ గా మారిపోతారు కదండి. మీరు కూడా ఇవాళ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది ఆవిడ. అప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చేసారు. అంటే తనను తాను తెలుసుకుని తనను తాను ఏ విధంగా మలుచుకోవాలో తెలుసుకునే నటీమణులలో ఒక కేఆర్ విజయ్ గారు ఒకళ్ళు. అది చాలా గొప్ప విషయం అండి. ఇంచేదంటే ఇంకా నేను ఇలాగే కూర్చుంటాను అలాగే కూర్చుంటాను అనుకోకుండా ఆవిడ ఏ ఆర్టిస్టులతో హీరోయిన్గా చేశారో ఆర్టిస్టులతోటే సపోర్టింగ్ యాక్ట్ చేశారు. మళ్ళీ ఓకే అంటే అది గొప్పతనం ఆవిడ. తర్వాత విశ్వనాథ నాయకుల్లోనే కృష్ణ గారికి మదర్గా, శివాజీ గణేష్ భారీగా మళ్ళీ నటించారు ఆవిడ. అంచేత అంత ఇదిగా ఉండరు. తర్వాత మామంచి అక్కయ్య, లక్ష్మీ కటాక్షం, ఏకవీరలో హీరోయిన్ మళ్ళీ ఏకవీర రామారావు గారు కాంతారావు గారు ఉన్నారు కదా, అది దాంట్లో హీరోయిన్గా చేశారు ఆవిడ. ఏమండి తర్వాత సిపాయి చెన్నయ్య నాగేశ్వరరావు గారితో, సిపాయి చెన్నైలో వేశారు. నాగేశ్వరరావు గారితో కూడా తీశారు 2 పిక్చర్లు. ఏమండి ఇలాగా వరుస పిక్చర్లు చేసుకుంటూ దేవి లలితాంబ. ఇక దేవి పిక్చర్లు అంటే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఏ నిర్మాతకైనా దర్శకుడికైనా గుర్తుకొచ్చేది ఆయనే. ఎవరు ఆవిడే, మన కేఆర్ విజయ్ గారు. ఈవిడికి విశేషం ఏంటంటే 66వ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన 3 ఏళ్లకే 63లో వచ్చింది ఆవిడ ఇండస్ట్రీకి. 63లో వచ్చి 66లో వేలాయుధన్ అనే సుదర్శన్ చిట్ ఫండ్ కంపెనీ తెలుసా మీకు? సుదర్శన్ చిట్స్ అని ఇదివరకు మెడ్రాస్లో వెరీ పాపులర్. దాదాపుగా మౌంట్ రోడ్లో 4 అంతస్తుల బిల్డింగ్ పైన ఉండేవి. నేను చూసాను అది. వేలాయుధన్ గారిని పెళ్లి చేసుకున్నారు ఆవిడ. చెన్నై. పెళ్లి చేసుకున్న తర్వాత ఏకైక ఫస్ట్ విమానం కొనుక్కున్న ఏకైక నటి కేఆర్ విజయ్ గారు. ఆ ఇంటి కాంపౌండ్లో ఉండే చిన్న విమానం. నేను వెళ్ళాను, మన పాండి బజార్ వెనకాలే. ఎట్లా కాంపౌండ్ అంటే అంత పెద్దదా? అంత పెద్ద ఇల్లు. బిజినెస్ మ్యాన్, CEO ఆయన సుదర్శన్ చిట్ ఫండ్స్ కి. పెద్ద బిజినెస్ మ్యాన్, బాగా డబ్బులు అప్పుడు. ఏమండి ఆ తర్వాత ఆ చిన్న విమానం అక్కడ పార్క్ చేసి ఉండేది. మేము వాకింగ్ లో అటు వెళ్ళినప్పుడు అసలు రన్వే ఎట్లా అండి? అంత రన్వే ఇచ్చారా ఇంటికి? అక్కడ సిమెంట్ రోడ్ వేసుకున్నారు. అంత అంటే రన్వే చిన్న విమానం అండి. అంటే చిన్న విమానం, 2కో 3కో 4కో. అదే అది పర్లేదండి. సిమెంట్ రోడ్ వేసేసారు అక్కడ. దాంట్లో పార్క్ చేసి పెట్టారు. నేను చూశాను. ఇంటి ముందు పెద్ద సైట్ ఉండేది. బాగా ఉండేది. అట్లా ఉండేది. నేను ఒకసారి చూశాను, అందుకని చెప్తున్నాను కాన్ఫిడెంట్ గా. ఏమండి ఈ దంపతులకి ఒకే ఒక కుమార్తె హేమలత. ఆవిడ అప్పుడు చెన్నైలోనే ఉన్నారు. ఆవిడ మ్యారేజ్ గిరేజ్ అన్ని అంతా సెట్ అయ్యారు. ఈయన వేలాయుధన్ గారు 2016లో మరణించారు. 2016లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసి ఏదో చిన్న కాంట్రవర్సీస్ వచ్చిన తర్వాత ఆయన 2016లో మరణించారు. ఇక ఇలా ఇన్ని దశాబ్దాల కెరీర్ తర్వాత ఇప్పటికీ ఆవిడ ఒక 25 సీరియల్స్లో చేశారు. ఆవిడ టీవీ సీరియల్స్లో 25 సీరియల్స్ చేశారు. అదే ఎందుకు సినిమాలకి గ్యాప్ ఇచ్చారు అంటే ఇక వయసు ఇదైపోయిన తర్వాత కొంచెం ఇది వస్తారు కదా, ట్రాన్స్ఫర్మేషన్ మామూలుగా వస్తారు కదండి. తర్వాత పెద్ద ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయారు. ఎవరో మన ఇది సినిమాలకు అప్పుడప్పుడు చేస్తా ఉన్నారు, కానీ కూడా అంత విస్తృతంగా లేదు. అదేలేండి. అంటే ఇప్పుడు టీవీ సీరియల్ పిలిస్తే చేయనని అనలేరుగా మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు. తర్వాత ఖాళీగా ఉండకుండా సినిమాలు అంటే అప్పుడప్పుడు వస్తాయి. అందరూ చేయలేరు, అందరూ ధైర్యం చేయలేరు. ఇప్పుడు ఉన్న యూత్ డైరెక్టర్స్ కానీ యూత్ నిర్మాతలు కానీ
అందరూ ధైర్యం చేయలేరు ఓల్డ్ ఆర్టిస్ట్ని పెట్టుకోవడానికి. అదే. అప్పుడు టీవీ సీరియల్స్లో ఆవిడ ఎంగేజ్ అయ్యారు. ఓకే. తర్వాత మనందరం మర్చిపోలేని సినిమా ఒకటి ఉంది, నాగేష్ హీరోగా చేసిన, ముత్తురామన్ హీరోగా చేసిన సర్వసుందరం. సర్వసుందరం ఎవరు మర్చిపోతారు? సర్వసుందరంలో నాగేష్ కేఆర్ విజయ్ని ప్రేమిస్తాడు. అంటే ఆప్యాయంగా మాట్లాడంగానే కేఆర్ విజయ్ని తను ప్రేమిస్తుందాం అనుకుంటాడు నాగేష్ను, కానీ తన మొహం గురించి తనకు తెలియదు. అంచా చాలా హార్డ్గా ఉంటుంది, అగ్లీగా ఉంటుందని చెప్పేసి తను తాను ఊహించుకోకుండా ఆవిడ ఆప్యాయంగా మాట్లాడంగానే తను ప్రేమిస్తుందని అనుకుంటాడు ఆయన. అనుకుంటాడు. కానీ ఒరిజినల్గా ఒకసారి ముత్తురామన్ తీసుకొచ్చి ఈయన నేను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పేటప్పటికి ఒక కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. పెర్ఫార్మెన్స్ బాగా చేసేటప్పుడు నాగేష్, అది బాగా చెప్పుకోవాల్సింది. దానికి స్టేట్ అవార్డు కూడా వచ్చింది ఈవిడికి, సర్వసుందరం. ఏమండి, అటు నాగేష్కి వచ్చింది, వీళ్ళకి వచ్చింది. ఇలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేశారు. అంటే ఇవన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు. తర్వాత ఈవిడ సినిమాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారితో సిపాయి చిన్నయ్య, సురేష్ రామానాయుడు గారి పిక్చరు, సిపాయి చిన్నలో హీరోయిన్గా చేశారు ఆవిడ. ఏమండి, ఇక ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణ పాండవి తర్వాత పరమానంద శిష్యులు కదా, లక్ష్మీ కటాక్షం, భలే తమ్ముడు, ఏకవీర, తర్వాత శ్రీదేవి, అష్టలక్ష్మి వైభవం, దేవి లలితాంబ, తర్వాత కరుణించిన కనకదుర్గ, ఇలాంటి సినిమాలన్నింటిలో చేశారు ఆవిడ. తర్వాత బాలకృష్ణతో భైరవ దీపం, శ్రీకృష్ణార్జున విజయం చేశారు ఆవిడ. ఏమండి, తర్వాత ఇక మిగతా వాళ్ళ చాలా సినిమాలు, తెలుగు సినిమాల్లో దాదాపుగా 30-40 సినిమాలు చేశారు ఆవిడ. విశ్వనాథ ఇక్కడ మాది చెప్పాను కదా. ఆ తర్వాత దేవి సినిమాలు ఎక్కువ డబ్బింగ్ అయినవి తమిళ్లోంచి ఇక్కడికి. తెలుగు సినిమాలు చేసినట్టే లెక్క. ఏ సినిమా చేసినా దేవతలది తెలుగులో డబ్బు అయినాయి ఆవిడ. డబ్బింగ్ సినిమాల్లో చూశారు. సినిమాల గురించి ఇంకా చెప్పుకోవాల్సి వస్తేనండి, ఇంకా చాలా సినిమాలు చేసింది, మనం కొన్నే చెప్పుకుంటున్నాం. బాలకృష్ణ గారితో సింహ సినిమా కూడా చేసింది. తర్వాత విశేషం ఏంటంటే భక్తపోతనలో భారీగా చేశారు. భక్తపోతనలో భారీగా చేశారు. తర్వాత త్యాగయ్యలో భారీగా కమలామ్మగా చేశారు. తర్వాత మోహన్ బాబుతో కుంతిపుత్రుడుగా చేసింది మా గురుగారి సినిమాలో. మోహన్ బాబుతో కుంతిపుత్రుడు చేసింది. తర్వాత ఈవిడికి సర్వసుందరం అవార్డు తర్వాత లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది 2004లో. ఏమండి, తర్వాత ఆనరరీ డాక్టరేట్ వచ్చింది. ఆనరరీ తర్వాత ఇక సినిమాలకి స్టేట్ అవార్డులు చాలా వచ్చినాయి. చెప్పాలంటే 1-6 కాదు ఆవిడ పెర్ఫార్మెన్స్కి, దేవిగా కానీ ఇదిగా ఉండి. ఇలాగా ఇప్పుడు ఆవిడ హ్యాపీగా మెడ్రాస్లో ఆవిడకు ఒక పెద్ద ఇది ఉంది. ఆవిడ ఇంట్లో షూటింగ్ చేసేవాళ్ళం మేము. ఆవిడ పెద్ద 2-3 ఎకరాల్లో గార్డెన్ ఉండేది. ఏమంటే ఇప్పుడు చాలా సినిమాలు చూసాం మనం ఆవిడ ఇల్లు, ఎస్టేట్ మొత్తం ఒక పెద్ద తోట 5 ఎకరాలు 6 ఎకరాలు ఉండేది. దాంట్లో మేము చాలా షూటింగ్స్ చేసాం. ఇలాగ ఆవిడ ఆ ఇంట్లో ప్రశాంతంగా ఆవిడ కాలం గడుపుతున్నారు ఇప్పుడు. షీఈ్ వెరీ హ్యాపీ, షీఈ్ సాటిస్ఫైడ్ ఆర్టిస్టు, సాటిస్ఫైడ్ లైఫ్, అన్నీ బాగానే ఉన్నారు. అప్పుడు ఏం చేసినా కూడా చేస్తాను, ఇంకా సినిమాలు చేయడానికి కూడా రెడీగా ఉన్నారు ఆవిడ. అన్నిటికంటే ముఖ్యమైన సినిమా కేఆర్ విజయ్ జీవితంలో కౌశల్యగా చేసిన సినిమా శ్రీరామరాజ్యంలో కౌశల్యగా చేసి చాలా మెప్పించారు ఆవిడ. అసలు ఇప్పుడు పౌరాణిక చిత్రాలు తీయాలంటే ఆర్టిస్టులు ఎవరు లేరు. అంచేత ఒక కేఆర్ విజయ్ గారు ఇంకా ఉన్నందుకు మనం చాలా దేవుడికి ప్రార్థించాలి మనం. ఎందుకంటే పౌరాణిక పాత్రలు చేయాలంటే అలాంటి ఆర్టిస్టులు దొరకడం చాలా కష్టంగా ఉన్నారు ఇప్పుడు. అంచేత ఆవిడ శ్రీరామరాజ్యంలో బాపు గారు వెతికి ఆయన కౌశల్య పాత్రతో చేయించారు ఆయన. ఏమండి, ఇలాంటి చేస్తూ పాత్రలు చేస్తూ, ఎందుకంటే బికాజ్ అమ్మవారి రూపం ఆవిడది అంత పవిత్రంగా. అందుకనే ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆవిడ నవ్వు తిరగలేదు, ఫేస్లో కళ తగ్గలేదు. అమ్మవారి అచ్చుపోసిన అమ్మవారి లాగానే ఉంటారు ఆవిడ. దండం పెట్టాల్సిన పర్సనాలిటీ కేఆర్ విజయ్ గారిది.